ఒకప్పుడు ఒక ఊరి దగ్గర ఉన్న దట్టమైన అడవిలో ఒక చురుకైన నక్క ఉండేది. ఆమె చాలా తెలివైనది, ఎవరికైనా మాయ మాటలతో మభ్యపెట్టగలదు. ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం అడవిలో వెదుకుతుండగా ఒక చెట్టుపై కాకిని చూచింది. ఆ కాకి బౌయిలో రొట్టె ఉండింది. ఆ కాకిని చూసిన నక్క ఆ రొట్టెను ఎలా దొరకాలి అని ఆలోచించసాగింది. ఆలోచిస్తూ నక్క ఆ కాకి దగ్గరికి వెళ్ళింది. నక్క కాకితో ఇలా చెప్పింది, నీ గొంతు ఎంతో మధురంగా ఉంది అని నేను విన్నాను. నీవు బాగా పాటలు పాడతావు అని కూడా నాకు తెలుసు. నాకు మధురగానం వినడం చాలా ఇష్టం. నీ స్వరంలో నాకు ఒక మధురమైన పాట పాడగలవా అని నక్క అడిగింది. నక్క మాటలు విని ఆనందించిన కాకి పాట పాడటానికి సిద్ధమయింది. పాట పాడటానికి బయటికి నోరు తీసిన వెంటనే రొట్టె నేలపై పడిపోయింది. వెంటనే నక్క అది తీసుకొని పరుగెత్తింది. ఇది చూసిన కాకి బాధతో అక్కడే ఉండిపోయింది. తరువాత తన ఆహారాన్ని వెతుకుతుందని వెళ్ళింది. జీవితంలో అపరిచితుల మధురమైన మాటలను నమ్మరాదు. ఎవరి మాటలకు మాయలో పడకూడదు.